నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట క్యాబేజీ సోగి. దానికి కావాల్సిన వస్తువులు: పావు కేజీ క్యాబేజీ కట్ చేసి కడిగి జల్లిలో పోసి పెట్టాను. ఒక పావు కేజీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇందులో కావాల్సిన వస్తువులు: ఇది తాలింపు కోసము జీలకర్ర, ఆవాలు, ఆయిల్ 6 టీ స్పూన్లు. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా స్పూను. ఈ స్పూన్తో 2 వేయాలి. వన్ టీ స్పూన్ ఆవాల పొడి, 2 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 50 గ్రాములు ఉప్పు, 25 గ్రాములు కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, నిమ్మకాయ 1.5, అంటే ఇంక పెద్దగా ఉంటే 1 సరిపోతుంది. కొద్దిగా మామూలుగా ఉంది కదా సైజు, అందుకని 1.5 చూసుకొని మనకు పులుపు సరిపోకపోతే మళ్ళీ పిండుకోవచ్చు రసము. పొయ్యి వెలిగించాను, ఫ్రై ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు, ఇంతే. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాలి. ఇప్పుడు పొయ్యి బంద్ చేసేయాలి. బంద్ చేసిన తర్వాత ఇది ఆయిల్ చల్లబడ్డాక ఇప్పుడు చూపెట్టిన మిశ్రమాన్ని అందులో కలపాలన్నమాట. ఈ ఆయిల్ చల్లబడ్డది. ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి, పసుపు, కారం పొడి, ఇక నిమ్మకాయ ముక్కలు, రసం పిండాను, రసం, ఇవన్నీ ఒక దగ్గర కలుపుకోవాలి. ఇలా అన్నీ పోసి కలుపుకోవాలి. ఇలా కలిపెట్టిన తర్వాత క్యాబేజీ ముక్కలు కలపాలి. అయితే ఒక 1-2 గంటలలో సోగి తయారవుతుంది. మనం ఫంక్షన్లకు కానీ తయారు చేసి పెట్టుకోవచ్చు. అంటే ఇది ఒక రోజు వాడడానికి వస్తుంది అనమాట. ఒక రోజు 2 రోజులు ఉంటుంది అనుకోండి. ఇట్లా అర్జెంటుగా మనకు కావాలి, పచ్చడి ఏది లేదు తినాలనిపించింది అనుకోండి, ఇలా అప్పటికప్పుడు కలుపుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువ రోజులు ఉంటుంది అనుకోండి. బయట చెప్తున్నా, ఎక్కువ రోజులు ఉండదు. ఈ మిశ్రమం అంతా ఇందులో వేసుకొని
మన పంక్తిలో కూడా ఇలా కలిపి అప్పటికప్పుడు కలుపుకొని తయారు చేసుకోవచ్చు. ఇది కలిపిన తర్వాత ఒక గంట 2 గంటలకు ఊరేస్తుంది అనమాట. అంత ముక్కలకు కారము ఉప్పు అన్ని మిశ్రమం అంతా దాన్ని పట్టేస్తుంది. అప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది, చాలా బాగుంటుంది. నేను ఈ క్యాబేజ్ సోజీ చూపెట్టడం మీకు కనుక నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ వీడియో 2026 మే 15న తీశాను.